మూవీ ఒక డైనర్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ పొద్దున టైంలో కొన్ని డెడ్ బాడీస్ పడున్నాయి. ఎవరు అక్కడ కాలిపోయారు. తల కూడా విరిగిపోయింది. బహుశా ఎవరో పొడుచుంటారు. అసలు విషయం ఏంటంటే బ్లడ్ అంతా కూడా ఫ్లోర్ పై కనిపిస్తుంది. అయితే ఇదంతా ఇక్కడ ఎలా జరిగింది అది తెలుసుకోవాలంటే స్టోరీలో మనం 24 గంటల ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాన్సీ ఒక డైనర్ ఓనర్ అయిన ఎడ్వర్డ్ ఓస్బర్న్ యొక్క కూతురు. తనప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో కూడా ఆమెకు తెలియదు. నాన్సీకి అది ఎవరి వల్ల వచ్చిందో కూడా పట్టించుకోవడం లేదు. ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ తబితాకి చెప్పినప్పుడు తబితా అంటుంది, నువ్వు ఈ విషయం మీ డాడీకి చెప్పావా అని నాన్సీని అడుగుతుంది. దానికి నాన్సీ అసలు ఆ క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీని తీసేసే లోపే ఒకవేళ ఈ విషయం గనుక మా నాన్నకి తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని రిప్లై ఇస్తుంది. అయితే నాన్సీ తన డాడీ నడుపుతున్నటువంటి డైనర్ లో వెయిట్రెస్ గా పనిచేస్తుంది. లేదా ఒకప్పుడు చేసేదని చెప్పాలి. ఎందుకంటే నాన్సీ డాడీ ఆమెను ఇప్పుడు మేనేజర్ పొజిషన్ కి ప్రమోట్ చేశాడు. అందుకే నాన్సీకి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగిపోయాయి. కానీ ఆమె అంత రెస్పాన్సిబుల్ కాదు. నాన్సీ తన తల్లి చనిపోయిన తర్వాత మరింత నిర్లక్ష్యంగా తయారైపోయింది. ఉదాహరణకు ఆమె డైనర్ కి వెళ్లాల్సి ఉన్నా గానీ తన టైం ని చాటింగ్ లో గడిపేస్తూ బిజీగా ఉంటుంది. అలా లేట్ గా కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే తన తల్లికి గుర్తుగా ఉన్నటువంటి ఆ పాత కార్ అనేది దారి మధ్యలో ఆగిపోతుంది. దీంతో నాన్సీ అక్కడి నుంచి నడవడం మొదలెడుతుంది. లక్కీగా ఆమెకి దారిలో వాళ్ళ డైనర్ లో పనిచేసేటువంటి తన కోవర్కర్ అయిన బాబీ కనిపిస్తాడు. బాబీకి నాన్సీ అంటే ఇష్టం. అతను ఎప్పటికప్పుడు దీన్ని చెప్తూనే ఉంటాడు. కానీ నాన్సీకి అతనిపై ఇంట్రెస్ట్ లేదు. అతను తన సైకిల్ పై నాన్సీకి లిఫ్ట్ ఇస్తాడు. అలా వాళ్ళు డైనర్ కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్సీ డాడీ తన డాటర్ తో నువ్వు ఈ రోజు రాత్రి లేట్ నైట్ షిఫ్ట్ లో పనిచేయాలి. నేను ఈ రోజు డేట్ కి వెళ్తున్నా అని చెప్తాడు. ఈ విషయం విని నాన్సీ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ రాత్రి టౌన్ లో ఒక పార్టీ ఉంది. అక్కడికి వెళ్లాలని నాన్సీ ప్లాన్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి వెళ్లడం కుదరదు. నాన్సీ ఈ రోజు రాత్రంతా కూడా డైనర్ లోనే ఉండాలి. అది కూడా జేక్ అనే కుక్ తో కలిసి ఉండాలి. అయితే అతను కాస్త విచిత్రంగా ఉంటాడు. అందుకే నాన్సీ అంటుంది, నాతో పాటు బాబీని కూడా ఉండమని ఓసారి బాబీతో చెప్పమని తన డాడీని అడుగుతుంది. కానీ ఎడ్వర్డ్ దీనికి ఒప్పుకోడు. ఎందుకంటే అతను బాబీ నాన్సీ ఇద్దరిని కూడా రాత్రంతా కలిసి ఉండడం ఇష్టపడ్డు. అతని జేక్ పై ఎక్కువగా నమ్మకంతో ఉంటాడు. నాన్సీ ఈ రాత్రి షిఫ్ట్ విషయం గురించి బాబీతో చెప్పినప్పుడు బాబీ ఆ రోజు రాత్రి నాన్సీతో ఫ్రీగా ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ ఎడ్వర్డ్ ఒప్పుకుంటే మాత్రమే తనతో ఉంటానని చెప్తాడు. ఇంతలో ఒక టేబుల్ పై ఉన్నటువంటి మిగిలిన ఆహారం చూసి నాన్సీకి వాంతి అనిపిస్తుంది. ఆమె బయటకెళ్లి వాంతి చేస్తుంది. అక్కడ జేక్ ఆమెను చూసి అది ప్రెగ్నెన్సీ విషయమని అర్థం చేసుకుంటాడు. అప్పుడే ఎడ్వర్డ్ కూడా అక్కడికి వస్తాడు. నాన్సీ పరిస్థితి చూసి అతనికి కూడా డౌట్ వస్తుంది. జేక్ నాన్సీని కాపాడుతూ బయట చెడిపోయిన మాంసం ఉంది కదా, అందువల్ల దాని వాసన వల్ల నాన్సీ వాంతి చేసుకుందని చెప్తాడు. ఇకప్పుడు తండ్రి కూతురు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ మనకు జేక్ అక్కడ ఏవో మెడిసిన్స్ వాడుతున్నాడని, అతనికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్య ఉందని, కానీ అది ఎవరికీ తెలియదనే విషయం మనకు అర్థమవుతుంది. కొంతసేపటి తర్వాత ఎడ్వర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే నలుగురు పోగిరి అబ్బాయిలు మోపెట్లపై ఒక డెడ్ పాసంతో కలిసి డైనర్ బయట కనిపిస్తారు. నాన్సీ ఎడ్వర్డ్ స్థానంలో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండడంతో ఆ నలుగురిని తరిమేయడానికి బయటకెళ్తుంది. వాళ్ళని వెళ్లిపోమ్మని చెప్పినా కూడా వాళ్ళు వెళ్లకుండా తిరిగి నాన్సీకి ఎదురుగా మాట్లాడతారు. ఇక నాన్సీ అక్కడి నుంచి వెళ్లిపోయి డైనర్ లోపలికి వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు మాస్కులు ధరించి లోపలికి వచ్చి కూర్చుంటారు. బహుశా వాళ్ళు ఏదో తినాలనుకున్నారేమో, కానీ నాన్సీని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు మేనేజర్ గా ఉండడం వల్ల నాన్సీపై ఇప్పుడు ప్రెషర్ కూడా ఉంది. అంటే ఆమె ఇప్పుడు ఒక మేనేజర్ గా బాధ్యత తీసుకోవాలి. అందుకే ఆమె పోలీసుల్ని పిలుస్తానని వాళ్ళని బెదిరిస్తుంది. కానీ ఆ నలుగురు ఆ బెదిరింపుకు కూడా భయపడకపోవడంతో నాన్సీ వాళ్ళ ముందే పోలీసులకు కాల్ చేసి వాళ్ళపై కంప్లైంట్ చేస్తుంది. అయితే ఆమె నిజంగా పోలీసులకి కాల్ చేయలేదు. కేవలం వాళ్ళను భయపెట్టడానికి అలా చేస్తుంది. ఈ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. కానీ కొంచెం తప్పుగా అయినట్టు మనకు ఫీల్ వస్తుంది. ఇకేం చేయలేక ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ వెళ్లే ముందు నాన్సీతో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామని నాన్సీని బెదిరిస్తారు. వాళ్ళు వెళ్ళగానే నాన్సీ అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ తో ఎమర్జెన్సీ మీటింగ్ కి పిలుస్తుంది. అందులో బాబీ, జేక్ తమ్ముడు పీటీ, బాడీ బిల్డర్ కోప్, ఇంకా ఒక పొడుగు జుట్టుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటారు. ఈ మీటింగ్ లో నాన్సీ ఒక విషయం చెప్తుంది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీలో ఉన్నటువంటి ఒక్కరి అభిప్రాయం కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీకంటే చిన్నదాన్నైనా కూడా నేను ఇప్పుడు ఇక్కడ మేనేజర్ అని చెప్తుంది. ఈ మాట వినగానే జేక్ మధ్యలో అంటాడు, నువ్వు ఇక్కడ మేనేజర్ గా ఉన్నావు ఎందుకంటే మీ డాడీ ఈ డైనర్ ఓనర్ కాబట్టి,
లేకపోతే నీలో మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేసే స్పెషల్ క్యారెక్టర్ ఏం లేదని అంటాడు. నాన్సీకి ఈ మాట నచ్చలేదు. ఏ వర్కర్ అయినా మేనేజర్ తో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. నాన్సీ దీనికి ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలని, అలా చేయడానికి నాన్సీకి అధికారం ఉంది. అందుకే ఆమె వెంటనే క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకొని జేక్ ను జాబ్ నుంచి తీసేస్తుంది. అయితే నాన్సీ డైనర్ లో ఉన్నటువంటి ఒకే ఒక కుక్ ను జాబ్ నుంచి తీసేస్తుంది. మొదట జేక్ ఇది విని దీన్ని జోక్ అనుకుంటాడు. ఎందుకంటే జేక్ పీటీలకు నాన్సీ డాడీతో ఎంతో కాలం నుంచి మంచి రిలేషన్ ఉంది. వీళ్ళు ఈ డైనర్ లో లెగసీ వర్కర్స్ గా చెప్పొచ్చు. అంటే నాన్సీ డాడీ ఈ డైనర్ ఓపెన్ చేసినప్పుడు మొదటి వర్కర్ గా జేక్ అమ్మ ఉండేది. ఆమె తన జీవితం మొత్తం కూడా ఇక్కడ పనిచేసింది. ఆమె చనిపోయిన తర్వాత నాన్సీ డాడీ జేక్ పీటీలకు ఇక్కడ పనిచేయడానికి జాబ్ ఇచ్చాడు. అందుకే ఎడ్వర్డ్ జేక్ పై ఎప్పుడు కూడా ఎంతో నమ్మకంతో ఉంటాడు. ఎందుకంటే అతనికి జేక్ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అందుకే అతన్ని బాగా నమ్ముతాడు. ఈ డైనర్ ఇప్పటికీ బాగా నడుస్తుందంటే అది జేక్ వల్లే అని చెప్పొచ్చు. జేక్ దగ్గర తన అమ్మ నుంచి నేర్చుకున్నటువంటి ఒక స్పెషల్ రెసిపీ ఉంది. దానికోసమే ఇక్కడికి కస్టమర్స్ ఎక్కువగా ఈ డైనర్ కి వస్తారు. గతంలో జేక్ అమ్మ బ్రతికున్నప్పుడు కూడా అలానే వస్తుండేవారు. ఈ డైనర్ ను స్థాపించింది జేక్ అమ్మాయి ఉంటుంది. ఓనర్ ఎవరైనా సరే ఈ డైనర్ ఇప్పుడు జేక్ వల్లే నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు జేక్ ని ఓనర్ కూతురైనటువంటి నాన్సీ నువ్వు ఇక్కడ అవసరం లేదని చెప్తుంది. ఇలాంటి టైంలో జేక్ కి కోపం బాగా రావాల్సింది. కానీ అతను అలా చేయకుండా నాన్సీని ప్రశాంతంగా ఒప్పించడానికి ట్రై చేస్తూ మీరు ఇలా చేయకూడదని చెప్తూ ఉంటాడు. అయితే నాన్సీకి తన ప్రెగ్నెన్సీ విషయం గురించి తెలిసినప్పటి నుంచి ఆమె బ్యాడ్ మూడ్ లో ఉంది. ఆమె ఇప్పుడు వినడానికి కూడా రెడీగా లేదు. నాన్సీ జేక్ తో డైరెక్ట్ గా చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక వర్కర్ కాదు, ఇంకా ఇక్కడ నువ్వేం చేస్తున్నావని జేక్ తో అంటుంది. దీనికి జేక్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు దానికి జేక్, నేను పీటీ కూడా రోజు ఒకే కార్ లో వస్తాం, అతను లేకుండా ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్తానని రిప్లై ఇస్తాడు. అప్పుడు నాన్సీ, అలా అయితే బయటకు వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటుంది. చిన్న పిల్లలు మనకన్నా పెద్దవాళ్లను సడన్ గా అవమానిస్తే ఆ పెద్దవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి జేక్ ఇక్కడ సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు. అయితే నాన్సీ పని చేసిన తర్వాత అక్కడ పైకి గంభీరంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాస్తవంగా ఆమె చేసిన పని మాత్రం అగ్లీగా కనిపిస్తుంది. ఆమె గురించి వరి అయిపోయి బాబీ నాన్సీ దగ్గరకు వచ్చి అంతా ఓకే కదా అని అడుగుతాడు. కానీ నాన్సీ అతన్ని అందరి ముందు అవమానిస్తుంది. ఆ తర్వాత డెడ్ పాసం ను పడేయడానికి బయటకు వెళ్ళినప్పుడు జేక్ బయట ట్రక్ లో కూర్చొని ఏడుస్తూ కనిపిస్తాడు. కానీ నాన్సీ అది చూసినా కూడా తనకేం పట్టనట్టు ఆమె తన మొహం తిప్పుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం అందరూ వెళ్లిపోతుంటే నాన్సీ బాబీకి గుడ్ బై చెప్తుంది. కానీ బాబీ ఎటువంటి సమాధానం ఇవ్వడు. అతనికి ఇంతకు ముందు జరిగిన దానికి చాలా బాధ కనిపిస్తుంది. కొద్దిసేపటికి రాత్రి అవుతుంది. డైనర్ సైన్ లో నియాన్ ఆన్ అవుతుంది. నాన్సీ తన డాడీకి ఫోన్ చేసి జేక్ ను ఫైర్ చేసి జాబ్ నుంచి తీసేశానని చెప్తుంది. డాడీ కోపంగున్న ఎక్కువ రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే అతను ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు. నాన్సీ డాడ్ అనుకుంటాడు రేపు జేక్ ని మళ్ళీ తిరిగి పిలుస్తానని, ఇదంతా పెద్ద విషయం కాదని అనుకుంటాడు. అయితే నాన్సీ ఇండైరెక్ట్ గా తన డాడ్ తో తను ఒంటరిగా ఉన్నానని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ డాడ్ అంటాడు, నువ్వు ఈ రోజు నైట్ ని హ్యాండిల్ చేస్తావు, ఎందుకంటే రాత్రి ఎవరు రారు, ఇది కేవలం ఫార్మాలిటీకి మాత్రమే అని చెప్తాడు. ఇక నాన్సీ ఒంటరిగా డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటుంది. కానీ ఎవరో బయట నుంచి ఆమెను సైలెంట్ గా చూస్తున్నారని ఆమెకు తెలీదు. డాన్స్ చేస్తూ ఉండగా ఆమెకు మళ్ళీ వాంతి అనిపిస్తుంది. ఆమె క్లీనింగ్ లో బిజీగా ఉండగా ఎవరో డోర్ ను గట్టిగా కొడతారు. కానీ నాన్సీ బయట చూసినప్పుడు ఎవరూ లేరు. కానీ ఆ పోకిరబ్బాయిలు మోపెడ్లు బయట కనిపిస్తాయి. వాళ్ళు నాన్సీతో పొద్దున మళ్ళీ తిరిగి వస్తామని చెప్పుంటారు. కాబట్టి నాన్సీ ఇప్పుడు పూర్తిగా అలర్ట్ అవుతుంది. ఆమె వాళ్ళను హెచ్చరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే డైనర్ గోడలపై అన్ని వైపుల నుంచి కొట్టిన సౌండ్ అనిపిస్తుంది. దీంతో నాన్సీ భయపడుతుంది. ఏదైనా చెడు జరగక ముందే నాన్సీ వెంటనే డోర్ లాక్ చేసి పోలీసులకు డైరెక్ట్ గా కాల్ చేస్తుంది. కానీ అవతల వైపు నుంచి ప్రస్తుతం అందరు పోలీసులు కూడా బిజీగా ఉన్నారు. ఎవరైనా ఫ్రీ అయిన వెంటనే మీ దగ్గరకు వస్తారని ఆ ఫోన్ నుంచి సమాధానం వస్తుంది. నాన్సీకి ఈ ఆన్సర్ నచ్చలేదు. కానీ ఆమె ఇంకా ఏమైనా చెప్పబోయే ముందే ఫోన్ అనేది ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఎందుకంటే ఆ పోకిరి అబ్బాయిలు బయట నుంచి ఫోన్ లైన్ ని కూడా కట్ చేసి ఉంటారు. వాళ్ళు అక్కడున్న పెద్ద విండోస్ ద్వారా నాన్సీ ఏం చేస్తుందో క్లియర్ గా చూడగలుగుతున్నారు. కానీ నాన్సీకి లోపల నుంచి బయట చీకట్లో ఏం కనిపించట్లేదు. ఆమె విండో దగ్గరికి వెళ్ళగానే ఒక మాస్క్ తో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆమె ముందు కనిపిస్తాడు. ఆ తర్వాత మోపెడ్ల లైట్స్ ఆన్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. భయంతో నాన్సీ డైరెక్ట్ గా కిచెన్ కెళ్లి అక్కడి నుంచి ఒక కత్తి తీసుకుంటుంది. ఆ అబ్బాయిలు డైనర్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తారు. అయితే డెడ్ పర్సన్ కూడా లోపల ఉంది. అంటే ఎవరో లోపలికి ఆల్రెడీ వచ్చేశారు. నాన్సీ ఇక ఎక్కువ ఆలోచించలోపే మొట్టమొదటిగా పవర్ అనేది కట్ అవుతుంది. దీంతో ఆమె మరీ పానిక్ అవుతుంది. నాన్సీ ఏం ఆలోచించలేక సైలెంట్ గా ఒక మూలలో కూర్చొని ఉంటుంది. కానీ ఆమె వెనకాల నుంచి అటాక్ జరగబోతుందని ఆమెకు తెలీదు.
అయితే ఇప్పుడు అలా జరగలేదు, ఎందుకంటే సరైన టైంలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. దీంతో అందరి క్రిమినల్స్ కూడా పారిపోతారు. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పేరు షెరీఫ్ బ్రూక్స్. అతను వచ్చిన వెంటనే లైట్ స్విచ్ ఆన్ చేస్తాడు. దీంతో పవర్ అనేది తిరిగి వస్తుంది. నాన్సీ అతనికి జరిగిన విషయాలన్నీ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. కానీ అతనికి ఈ విషయం అంత పెద్దగా అనిపించదు, ఎందుకంటే అతను వదిలిపెట్టి వచ్చినటువంటి ఒక కేసు అనేది దీనికంటే భయంకరంగా ఉంది. అయినా అతను మొత్తం ప్లేస్ ను చెక్ చేస్తాడు. బయట గ్యారేజ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు వేస్ట్ గా కింద పారుతున్నాయి, కాబట్టి వెంటనే వాటిని ఆపేస్తాడు. అతను తన యూనిట్ తో రేడియో ద్వారా కాంటాక్ట్ చేసి నేను కొంతసేపు ఇక్కడే ఉంటాను, అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత అతను నాన్సీతో కాఫీ తాగుతూ కంఫర్టబుల్ ప్రశ్నలు వేయడం మొదలెడతాడు. కానీ నాన్సీకి అతని బిహేవియర్ నచ్చదు. నాన్సీ పోలీస్ ఆఫీసర్ తో ఆ అబ్బాయిలు తన ఫోన్ ను కూడా తీసుకెళ్లారు, వాళ్ళు నిజానికి మధ్యాహ్నం పూట మోపెళ్లపై ఇక్కడికి వచ్చారని చెప్తుంది. ఈ మాట వినగానే షెరీఫ్ కొంచెం అలర్ట్ అవుతాడు. అతను నాన్సీని తన కార్ దగ్గరికి తీసుకెళ్లి నేను ఇప్పుడే ఎంతో భయంకరమైనటువంటి ఒక మర్డర్ సీన్ ని చూసొచ్చాను, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఆ హత్య చేసిన వాళ్ళు మోపెడ్లపై పారిపోయారు, నువ్వు నాతో వెంటనే వచ్చేసాయి, ఇక నువ్వు ఒంటరిగా ఉండడం సేఫ్ కాదని అంటాడు. కానీ వాళ్ళిద్దరు కారులో కూర్చునే లోపే ఒక మోపెడ్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించి ఒక అబ్బాయి వెనుక నుంచి వచ్చి షెరీఫ్ పై దాడి చేస్తాడు. నాన్సీ ఎలాగో అలా పారిపోయి గ్యారేజ్ లో దాక్కుంటుంది. అక్కడ బయట నాన్సీ ఆ అబ్బాయి షెరీఫ్ ను విపరీతంగా కొట్టి అతని తలను నలిపి చంపడం క్లియర్ గా చూస్తుంది. అంటే ఇక్కడ జరుగుతుంది జోక్ కాదు, సీన్ అనేది మరింత సీరియస్ గా అవుతుంది. నాన్సీ ఏదో ఒక విధంగా తన ప్రాణాలని రక్షించుకోవాలి, లేదంటే తను బ్రతకడం కష్టమవుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి గ్యారేజ్ దగ్గర తిరుగుతున్నాడు. కానీ నాన్సీ సైలెంట్ గా ఉండడంతో అతను ఆమెను గమనించకుండా వెళ్లిపోతాడు. నాన్సీ ఇప్పుడు సేఫ్ గా ఉంది. అప్పుడే బాబీ సైకిల్ తో ముందు నుంచి వస్తాడు. నాన్సీ అతన్ని కాపాడడానికి మళ్ళీ బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆమె అతన్ని తీసుకుని డైనర్ లోకి వెంటనే వస్తుంది. తన డాడీకి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ డాడీ ఆ నైట్ తనని డిస్టర్బ్ చేయకూడదని, మరీ ముఖ్యంగా నాన్సీ డిస్టర్బ్ చేయొద్దని అతను తన ఫోన్ ని వాయిస్ మెయిల్ లో పెట్టుంటాడు. నాన్సీ పోలీసులకు కాల్ చేసే లోపే ఆ అబ్బాయిలు లోపలికి వస్తారు. దీంతో వాళ్ళిద్దరూ వెనకాల ఉన్నటువంటి కిచెన్ లో దాక్కోవాల్సి వస్తుంది. కానీ బాబీ అక్కడ ఏదో ఒక సౌండ్ చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడిపోతారు. బాబీ ఆ అబ్బాయిల్ని కొంచెం వెనక్కి నెట్టడంతో నాన్సీకి కొంత సమయం దొరుకుతుంది. ఆ టైంలో ఆమె తన ఫ్రెండ్ తబితాకి మెసేజ్ పంపి డైనర్ కి రమ్మని చెప్తుంది. కానీ పూర్తి విషయం చెప్పేలోపే నాన్సీ కూడా వాళ్ళకి దొరికిపోతుంది. అయితే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి నాన్సీ బాబీని ఇబ్బంది పెట్టి నాన్సీని కిచెన్ లోకి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ నాన్సీ అతన్ని వదిలేయమని బతిమలాడుతుంది. ఆ అబ్బాయి కొన్ని సైకో టైప్ చేష్టలు చేస్తూ ఉండడంతో నాన్సీకి కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో నాన్సీ తనని విడిపించుకుని ఒక కత్తి తీసుకుని ఆ అబ్బాయి కాలికి పొడిచి అక్కడి నుంచి పారిపోతుంది. బయటకెళ్లగానే మరొక వ్యక్తి కనిపిస్తాడు. నాన్సీ అతని కడుపులో తన దగ్గరున్న కత్తిని పొడిచి అతన్ని కొడుతుంది. ఇక్కడ తెలిసేది ఏంటంటే ఆ మాస్క్ తో ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఎవరో కాదు, జేక్, పీటీ, కూప్ అయి ఉంటారు. బాబీ కూడా వాళ్ళతో చేరినట్టు కనిపిస్తాడు. అయితే ఇక్కడ నాన్సీ పొడిచిన అబ్బాయి ఎవరో కాదు, పీటీ అయ్యుంటాడు. ఇది చూసి నాన్సీ తనకి జరిగిన దానికి పూర్తిగా షాక్ అవుతుంది. కానీ మరో బాధాకరమైన విషయం అనేది కొద్దిసేపటి క్రితం జరిగి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే జేక్ ని నాన్సీ ఫైర్ చేసి జాబ్ నుంచి తీసేసినప్పుడు జేక్ నాన్సీని రిక్వెస్ట్ చేశాడు తను అలా చేయొద్దని. జేక్ నాన్సీకి క్షమాపణ చెప్తూ మళ్ళీ అలా చేయనని కూడా చెప్పాడు. నాన్సీతో జేక్ ఆ రోజు నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది, నాకు ఇంకో ఛాన్స్ లేదు, నాకు బిల్స్ కట్టాలి, మెడిసిన్స్, ఇంటి ఖర్చులు అన్ని కూడా ఈ జాబ్ పైనే ఆధారపడి ఉన్నాయి, ప్లీజ్ నన్ను జాబ్ నుంచి తీసేద్దని రిక్వెస్ట్ చేసి ఉంటాడు. జాబ్ నుంచి తీసేశాక జేక్ ఎంతో బాధపడి ఉంటాడు. కానీ నాన్సీ ఇంకా హ్యాపీ అవ్వలేదు. ఆమె డెడ్ పాసం ని బయట పడేయడానికి వెళ్ళినప్పుడు జేక్ కార్ లో కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అయినా ఆమె మొహం తిప్పుకొని అతన్ని క్షమించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ టైంలో జేక్ మానసికంగా కుంగిపోయాడు. అతని దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అయిపోయాయి. డబ్బు సర్దుబాటు చేయడానికి ఎంతో మందికి కాల్ చేసినా కూడా మనీ అనేది అడ్జస్ట్ చేయడం సాధ్యం కాలేదు. ఇంటికి వెళ్లే టైంలో జేక్ కూప్ ని తన కిచెన్ టూల్స్ తెమ్మని చెప్పుంటాడు. అప్పుడు వాళ్ళు నలుగురు రాత్రి కలిసి ఎంజాయ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. జేక్ పీటీని తీసుకుని డ్రగ్ తీసుకోవడానికి వెళ్తాడు. అది కూడా లోన్ పై వెళ్ళుంటాడు. అక్కడ అతని ట్రక్ లో ఒక గన్ ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత జేక్ స్ప్రో కోల్పోయి పీటీతో తన మనసులో ఉన్నటువంటి బాధల్ని షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అతను తన మదర్ చనిపోయిన తర్వాత ట్రామాటైజ్ అయ్యాడని, అందుకే మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుందని తెలుస్తుంది. ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు తన అమ్మ నేలపై చనిపోయి ఉందని చూశాడు. అయితే ఆమె కూడా నిరాశతో
సూసైడ్ చేసుకుంది. కానీ ఆమె తన జీవితం మొత్తం వాళ్ళను పెంచడానికి పనిచేసింది. ఆమె తర్వాత జేక్ ఆ బాధ్యతని తీసుకున్నాడు. అయినా ఆ విజువల్ ని అతను ఇంకా ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఇప్పుడు జేక్ తన బాధను పూర్తిగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దారిలో ఆ నలుగురు పోకిరి అబ్బాయిల్ని చూసి వాళ్ళ వల్లే ఇండైరెక్ట్ గా ఒక రకంగా తన ఉద్యోగం పోయిందని భావించి జేక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పీటీని ఎగతాళి చేస్తారు. ఇది జేక్ కి నచ్చదు. అయినా జేక్ సైలెంట్ ఉంటాడు. కానీ అతనిలో కోపం అనేది మొత్తం నిండిపోతుంది. చివరికి జేక్ తన కోపాన్ని కోల్పోయి అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయిని పట్టుకొని కత్తితో కంటిన్యూస్ గా పొడిచి చంపేసి మిగిలిన వాళ్ళపై కూడా గన్ని గురిపెడతాడు. జేక్ కి తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. అది జస్ట్ అలా జరుగుతుందంతే. జేక్ పీటీని ఎగతాళి చేసినటువంటి మరొక అబ్బాయిని పీటీతో షూట్ చేయించాలనుకున్నాడు. కానీ పీటీ అలా చేయలేకపోతాడు. జేక్ అప్పుడు ట్రిగ్గర్ లాగేస్తాడు. కానీ బుల్లెట్ అనేది ఫైర్ అవ్వదు. దీంతో ఆ అబ్బాయి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ జేక్ అతన్ని పట్టుకొని ఊపిరాడకుండా చేసి అతన్ని చంపేస్తాడు. ఇంతలో మిగిలిన ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడి నుంచి పారిపోతారు. జేక్ వాళ్ళ మోపెడ్ లో మాస్క్ లను తీసుకుని తిరిగి డైనర్ కి వెళ్తాడు. అతని పీటీకి ఒక మాస్క్ ఇచ్చి కింద పడేస్తాడు. దాన్ని పీటీ మళ్ళీ తీసుకుంటాడు. ఆ తర్వాత జేక్ కూప్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ బాబీ కూప్ ఇప్పటికే డ్రింక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అందరు కూడా తాగున్నారు. జేక్ వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ డైనర్ కి వెళ్తాడు. ఎందుకంటే అతని మనసులో నాన్సీపై ప్రతీకారం తీసుకోవాలనేటువంటి ఆలోచన అనేది ఉంది. ఇంతలో పీటీ గ్యారేజ్ బయట నీళ్లు ఆన్ చేసి జేక్ వల్ల రక్తంతో మరకలైన చేతుల్ని కడుక్కుంటాడు. అవే నీళ్లను అక్కడికి ఇంతకు ముందు షెరీఫ్ వచ్చి ఆఫ్ చేసి ఉంటాడు. అయితే నాన్సీ డాన్స్ చేస్తుంటే ఆమెను చూసిన వ్యక్తి కూడా జేక్ అయి ఉంటాడు. కానీ అతను ఎటువంటి చెడు ఉద్దేశంతో చూడటం లేదు. జేక్ మిగిలిన ఇద్దరితో అక్కడికి వచ్చినప్పుడు పీటీ గట్టిగా డైనర్ డోర్ ని కొడతాడు. ఎందుకంటే నాన్సీ అలర్ట్ అవ్వాలని అలా చేసుంటాడు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే జేక్ ఇద్దరిని ఆల్రెడీ చంపేశాడు. ఇప్పుడు జేక్ నాన్సీని కూడా చంపేస్తాడని అతనికి తెలుసు. అందుకే అలా చేసుంటాడు. పీటీ డోర్ ని కొట్టిన తర్వాత నాన్సీ బయట మోపెల్లను చూస్తుంది. వాటిని ఆ ముగ్గురు వదిలేశారు. బాబీ కూప్లకు జేక్ ఏం చేశాడో ఏం చేయబోతున్నాడో వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు అనుకుంది ఏంటంటే బహుశా జేక్ నాన్సీకి ఒక ప్రాంక్ చేసి ఒక మంచి గుణపాఠం నేర్పించాలని అనుకుంటున్నాడేమో అని ఆలోచిస్తారు. ఇదే ఆలోచనతో ఆ ప్రాంక్ అనేది కొనసాగింది. గోడలపై కొట్టడం, ఉన్నట్టుండి నాన్సీ ముందు కనిపించడం, మోపెడ్ బైట్స్ యొక్క లైట్స్ ఆన్ చేయడం వంటివి కూడా ప్రాంక్ లో భాగంలా అనిపిస్తాయి. కానీ పీటీ ఈ ప్రాంక్ లో ఎప్పుడు కూడా భాగం కాదు. బాబీ కూడా ఫస్ట్ నుంచి ఈ ప్రాంక్ లో లేడు. అతను లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పటికే నాన్సీ డోర్ లాక్ చేసింది. ఇంతలో జేక్ లోపలికి చేరుకున్నాడు. కానీ సరైన టైంలో షెరీఫ్ అక్కడికి వచ్చేస్తాడు. దీంతో వాళ్ళు నలుగురు గ్యారేజ్ లో దాక్కుంటారు. నాన్సీ షెరీఫ్ తో బయట మాట్లాడుతుంటే జేక్ పరిస్థితి మరింత దిగజారుతుంది. అతను కనిపిస్తుంది నాన్సీ వాళ్ళ నలుగురిని గుర్తించి ఆ పోలీస్ కి వాళ్ళ గురించి అంతా చెప్పేసిందేమో అని అనుకుంటాడు. జేక్ కి ఈ భయం వచ్చినప్పుడు అతను ఇంకో ఆలోచన లేకుండా ఒక యాక్షన్ తీసుకుంటాడు. షెరీఫ్ బయట వచ్చిన వెంటనే జేక్ అతనిపై దాడి చేసి తన మీట్ హ్యామర్ తో ఆ పోలీస్ ని మరీ నరికి చంపేస్తాడు. ఇది చూసి బాబీ షాక్ లో ఉంటాడు. కూప్ కూడా ఇదే షాక్ అవుతాడు. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటిది ఊహించలేదు. ఇది కేవలం ఇప్పటి వరకు జోక్ అనుకున్నారు. ఇంతలో గ్యారేజ్ దగ్గర తిరుగుతున్నటువంటి బాబీ అతను నాన్సీ దాక్కున్న చోటుని చూస్తాడు. కానీ నాన్సీతో డైరెక్ట్ గా వెళ్లి అసలు నిజం చెప్పే ధైర్యం అతనికి లేదు. అందుకే అతను సైలెంట్ గా పక్క నుంచి బయటకొచ్చి తన సైకిల్ ను ముందుకు తీసుకొస్తాడు. అది జేక్ ట్రక్ లో ఉంటుంది. అలా సైకిల్ తో వస్తే అక్కడికి బాబీ ఇప్పుడే వచ్చినట్టుగా కనిపించడానికి అలా చేసుంటాడు. బాబీ ఏ తప్పు చేయలేదు. అతనికి ఏం తెలీదు. అయినా నాన్సీ కళ్ళలోకి చూసి నిజం చెప్పే ధైర్యం లేదు. ఇక నాన్సీ అతన్ని డైనర్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ ఆ మాస్క్ మ్యాన్లతో పట్టుపడిపోయి ఉంటారు. ఆ తర్వాత జరిగిన సీన్స్ అన్ని కూడా మన ముందున్నాయి. నాన్సీ కత్తితో పొడిచిన కారణంగా పీటీ చనిపోతున్నాడు. జేక్ పై దీనికి పూర్తిగా బ్లేమ్ వస్తుంది. కానీ అతను దీన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేడు. బాబీ సాయంతో అతను పీటీని లోపలికి తీసుకెళ్తాడు. ఈ గ్యాప్ లో నాన్సీ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ జేక్ నాన్సీకి లెసన్ నేర్పకుండా వెనక్కి వెళ్లాలనుకోలేదు. ఇంతలో ఎడ్వర్డ్ జేక్ కి కాల్ చేసి నాన్సీ ఫోన్ రీచ్ కావడం లేదని ఒకసారి చెక్ చేయమని చెప్తాడు. ఎడ్వర్డ్ కి జేక్ పై ఎంతో నమ్మకం ఉంది. కానీ ఈ నమ్మకం ఇప్పుడు పనిచేయదు. అతనికి ఇంకా తెలియంది ఏంటంటే తన కూతుర్ని చంపడానికి జేక్ డిసైడ్ అయ్యానని తెలియదు. కానీ ఎడ్వర్డ్ కి నాన్సీ పై అంత ఫోకస్ లేదు. ఎందుకంటే అతని డేట్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంతలో బాబీ లోపల ఉన్నటువంటి షెరీఫ్ కార్ కీస్ ని తీసుకుంటాడు. కానీ జేక్ అతనిపై దాడి చేసి నాన్సీకి సపోర్ట్ చేశాడని అతన్ని సగం చనిపోయేలా చేస్తాడు. ఈ గ్యాప్ లో నాన్సీ లోపలికి వస్తుంది. కూప్ ఆమెని ఫాలో చేస్తూ వెంట పడతాడు. కూప్ ఏమో జేక్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే జేక్ అతన్ని కూడా ఇందులో ఇరికించేస్తాడు. కానీ అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే నాన్సీ అతన్ని మండుతున్నటువంటి నూనెలోకి నెట్టేస్తుంది. దీంతో అతను సజీవంగా అక్కడనే కాలిపోతాడు.
ఇక నాన్సీ సైలెంట్ గా బాబీ వైపు వెళ్తుంది. అతను చనిపోతూ కూడా కార్ కీస్ ని నాన్సీ వైపు నెట్టుతున్నాడు. అప్పుడే తబిత నాన్సీ పిలిచిందని డైనర్ లోపలికి వస్తుంది. కానీ ఈ డైనర్ పరిస్థితి చూసి ఆమె వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదే ప్రాసెస్ లో నాన్సీ కీలను తీసుకోలేకపోతుంది. జేక్ ఆమెను ఫాలో చేస్తూ ఉంటాడు. నాన్సీ డైరెక్ట్ గా స్టోరేజ్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. జేక్ లోపలికి వచ్చి నాన్సీ కోసం వెతుకుతుంటే నాన్సీ తెలివిగా వెనకాల నుంచి వచ్చి జేక్ ను కత్తితో పొడిచి స్టోర్ రూమ్ నుంచి పారిపోతూ డైనర్ నుంచి బయటకు పరిగెత్తుతుంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. కానీ ఆమె అక్కడి నుంచి పారిపోయే ముందే జేక్ ఆమెను కత్తితో పొడిచి లోపలికి తీసుకొస్తాడు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత కూడా 2 సార్లు పొడిచేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దారిలో అతనే స్వయంగా పోలీసులకు కాల్ చేసి ఆ తర్వాత ఫోన్ ని రోడ్ పై పడేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతను టౌన్ నుంచి వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. దీనికి ముందు అతను తన ఇంటికెళ్లి అవసరమైనటువంటి వస్తువులు తీసుకోవాలి. ఇప్పుడు మనం సినిమా ఓపెనింగ్ సీన్ కి వస్తాం. ఉదయం పూట డైనర్ లోపల చచ్చి పడిపోయినటువంటి శవాలున్నాయి. ఇప్పుడు ఆ ఒక్క రాత్రి ఎలా మారిందో మనకు తెలుసు. జేక్ అనుకున్నాడు నాన్సీ అక్కడే పడి చనిపోతుందని. కానీ ప్రాబ్లం ఏంటంటే నాన్సీ ఇప్పటికే తనకి అవసరమైనటువంటి ఏర్పాట్లని ఆల్రెడీ చేసేసుకుంది. జేక్ పొడి చేసి చేసినటువంటి దెబ్బలు నాన్సీని ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె జేక్ బయట పడేసినటువంటి చెడిపోయిన మాంసాన్ని తన బాడీపై అంటించుకుంది. ఈ మాంసం ఆమెను ఇప్పటికీ 2 సార్లు కాపాడింది. ఆ తర్వాత ఆమె బాబీతో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ బాబీ తను చేయాల్సింది చేశాడు. కాబట్టి ఇక మీదట అతను ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. నాన్సీ పోలీస్ కార్ ను డైరెక్ట్ గా జేక్ ట్రైలర్ కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ జేక్ హ్యామర్ తో రెడీగా ఉన్నాడు. కానీ నాన్సీ తెలివిగా వెనుక నుంచి వచ్చి అతని మెడపై కత్తి పొడి చేస్తుంది. అయినా అతను చనిపోవడానికి టైం తీసుకుంటున్నాడు. అందుకే ఆమె కత్తిని పట్టేసి కిందికి లాగిస్తుంది. దీంతో జేక్ ఎంతో నొప్పితో వెంటనే చనిపోతాడు. అది పూర్తి చేసిన తర్వాత నాన్సీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కానీ కొంచెం దూరం వెళ్ళాక ఆమె రోడ్డుపై కింద పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ధైర్యం పూర్తిగా బ్రేక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆమెకు తన అమ్మ గుర్తొస్తుంది. అయితే నాన్సీ ఇప్పుడున్నటువంటి వయసులోనే ఆమెను కని ఉంటుంది. ఇప్పుడు నాన్సీ ఎన్నో పనులు చేయాల్సింది. కానీ ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి. అప్పుడే నాన్సీ డాడీ అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే నాన్సీ అతనితో నేను తల్లి కాబోతున్నానని చెప్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇది లాస్ట్ రా మూవీ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ మీరు కనుక ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.